నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ అని నిరూపించారు అస్సాంలో ఓ నిరుపేద కుటుంబంలో జన్మించిన జాదవ్ పాయింగ్. వరదల కారణంగా ఏర్పడిన ఇసుక లోయలో చాలా పాములు చెట్లు లేక ఎండ తాకిడికి చనిపోయాయి. అది చూసి చెలించుకుపోయిన జాదవ్ పాయింగ్ ఆ లోయలో సుమారు 20 వెదురు మొక్కలు నాటడం ద్వారా అతను అడవిని పెంచే ప్రయాణం ప్రారంభించారు. దాదాపు 30 ఏళ్ల పాటు అడవిని ఒంటరిగా పెంచాడు. ముందుగా వేగంగా పెరిగే వెదురు మొక్కలు అడవిని నిర్మించడానికి నాటడం మొదలుపెట్టాడు. తర్వాత ఇతర రకాల చెట్లను కూడా నాటాడు. నేల స్వభావాన్ని మెరుగెత్తిస్తాయి అని నమ్మి తన గ్రామం నుంచి ఎర్రచీమలను అడవికి తీసుకెళ్లాడు. అతడు కృషి వృధా కాలేదు. అభివృద్ధి చెందుతున్న ఆ అడవిలోకి రకరకాల పక్షులు, కుందేళ్లు, జింకలు మొదలైనవి రావడం మొదలుపెట్టాయి. తర్వాత ఆ అడవి కోతులకు, పులులకు, ఖడ్గమృగాలకు మరియు ఏనుగులకు నిలయంగా మారింది. అలా అతడు 550 హెక్టార్ల కంటే ఎక్కువ అడవిని ఒంటరిగా నిర్మించాడు. అది దాదాపు 15 ఫుట్బాల్ గ్రౌండ్స్కు సమానం. ఎటువంటి డిగ్రీలు లేనప్పటికీ అడవుల సంరక్షణలో తన పద్ధతిని శాస్త్రవేత్తలు అనుసరించేలా చేశాడు. అందుకే ఆయన్ని ఫారెస్ట్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని అంటారు.